మన జీవితాల్ని పూర్తిగా మార్చేయగల ఒకే ఒక శక్తి ఏంటో తెలుసా? మన ఆలోచన. అవును, ఒక వ్యక్తి ఎంత గొప్పవాడవుతాడు అనేది కేవలం వాళ్ళ ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది. ఇది ఎప్పటినుంచో వింటున్న మాటే అయినా దానిలో ఉన్న పవర్ మనల్ని ఎక్కడికో తీసుకెళ్లగలదు. ఈరోజు మనం ఆ శక్తి వెనుక ఉన్న ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఈ మాట మనం ఎక్కడో విన్నట్టే ఉంటుంది కదా. నెపోలియన్ హిల్ తన ఫేమస్ పుస్తకం థింక్ అండ్ గ్రో రిచ్లో చెప్పిన ఈ పవర్ఫుల్ మాట చరిత్రను మార్చిన ఎంతోమంది జీవితాల్లో నిజమైంది. ఎలాన్ మాస్క్, స్టీవ్ జాబ్స్ వీళ్ళంతా ముందుగా తమ ఆలోచనల్లోనే గొప్ప సామ్రాజ్యాలు కట్టారు. ఆ తర్వాతే వాటిని నిజం చేసి చూపించారు. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తోంది కదా, ఆలోచనే అంత శక్తివంతమైనదైతే మరి ఎందుకు చాలామంది ఇంకా విజయం కోసం కష్టపడుతూనే ఉన్నారు? అసలు సమస్య ఏంటి? ఆలోచించకపోవడమా, లేకపోతే తమలో ఉన్న అసలైన శక్తిని గుర్తించలేకపోవడమా? సరే, ఈ ప్రశ్నలకు సమాధానం ఒక అద్భుతమైన కథలో దాగి ఉంది. ఈ కథ మన ఆలోచన విధానాన్ని మార్చేయవచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మన కథ మొదలయ్యేది ఒక రైల్వే స్టేషన్లో. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్లేస్ అది. అక్కడ వందలాది మంది ప్రయాణికులు. వాళ్ళ మధ్యలో ఒక బిచ్చగాడు. అతని ప్రపంచం ఏంటంటే కేవలం తీసుకోవడమే, ఇవ్వడమనే మాటే లేదు. అలాంటి టైంలో ఒకరోజు బాగా సూట్ వేసుకుని చాలా కాన్ఫిడెంట్గా నడుచుకుంటూ వస్తున్న ఒక బిజినెస్ మ్యాన్ని చూశాడు. అబ్బా, ఇతను చూడ్డానికి చాలా డబ్బున్నోడులా ఉన్నాడు. ఇతన్ని అడిగితే ఖచ్చితంగా ఎక్కువ డబ్బులిస్తాడు అనుకున్నాడు. ఆశతో అతని దగ్గరికి వెళ్ళాడు. బిచ్చగాడు చెయ్యి చాపాడు, కానీ ఆ బిజినెస్ మ్యాన్ డబ్బులు ఇవ్వలేదు. దానికి బదులుగా అతని కళ్ళలోకి సూటిగా చూసి ఒక ప్రశ్న అడిగాడు. ఆ ఒక్క మాట, ఆ ఒక్క ప్రశ్న బిచ్చగాడిని షాక్కి గురిచేసింది. తన జీవితంలో ఎవ్వరూ తనని ఇలా అడగలేదు. ఒక్కసారిగా షాక్. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయోమయంగా, అయ్యా, నేను బిచ్చగాడిని, అడుక్కోవడమే నా పని, మరి నేనేమివ్వగలను? నా దగ్గర ఇచ్చేందుకు ఏముంటుంది అని అన్నాడు. దానికి ఆ వ్యాపారి ఏమన్నాడంటే, ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేనప్పుడు అడిగే హక్కు కూడా నీకు లేదు. నేనొక వ్యాపారిని, ఇచ్చిపుచ్చుకోవడాలనేదే నా సిద్ధాంతం అని చెప్పి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. కానీ అతను వెళ్ళిపోయినా అతని మాటలు మాత్రం ఆ బిచ్చగాడి మైండ్లో అలాగే ఉండిపోయాయి. ఆ వ్యాపారి మాటలు ఒక బాణంలా గుచ్చుకున్నాయి. ఆ రాత్రి అతనికి అస్సలు నిద్ర పట్టలేదు. మొదటిసారి తన గురించి తాను ఆలోచించడం మొదలుపెట్టాడు. నిజమే కదా, నేను ఎప్పుడూ తీసుకుంటున్నానే తప్ప నేనేమిస్తున్నాను? బహుశా నా ఈ పేదరికానికి కారణం నా ఆలోచనలేనేమో అని తొలిసారిగా గ్రహించాడు. కానీ మళ్ళీ అదే ప్రశ్న, నా దగ్గర ఏముంది ఇవ్వడానికి? నేనేమివ్వగలను? ఈ ఆలోచనలతోనే 2 రోజులు గడిచిపోయాయి. ఎవరినీ ఏమీ అడగలేదు. తనలో తానే మదన పడుతున్నాడు. 3వ రోజు అలా స్టేషన్లో డల్గా కూర్చుని ఉన్నాడు. అప్పుడు అతని కళ్ళు రైలు పట్టాల పక్కన పూసిన అందమైన పువ్వుల మీద పడ్డాయి. అంతే, ఒక్కసారిగా తన మైండ్లో ఒక ఐడియా ఫ్లాష్ అయింది. అవును కదా, నేనివి ఇవ్వగలను. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. అతని మైండ్ సెట్లో ఎంత పెద్ద మార్పు వచ్చిందో. అంతకుముందు కేవలం తీసుకోవడం, ఆధారపడడం అనే బిచ్చగాడి మనస్తత్వం. ఇప్పుడు ఇవ్వడం, ఒక విలువను క్రియేట్ చేయడం అనే వ్యాపారి మనస్తత్వం వైపు మొదటి అడుగు పడింది. వెంటనే వెళ్ళి కొన్ని పువ్వులు కోసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరైనా డబ్బులిస్తే వాళ్లకు థ్యాంక్స్ చెప్పి ఒక పువ్విచ్చేవాడు. అందరూ ఆశ్చర్యపోయారు, కానీ చాలా సంతోషంగా ఆ పువ్వులను తీసుకున్నారు. చూడగా చూడగా అతని రోజువారీ సంపాదన కూడా పెరగడం మొదలైంది. ఇప్పుడు అతను జస్ట్ బిచ్చగాడు కాదు, ఏదో ఒక విలువిస్తున్నాడు. ఈ కొత్త కాన్ఫిడెన్స్తో ఉండగా ఒకరోజు తన జీవితాన్ని మార్చిన అదే బిజినెస్ మ్యాన్ మళ్ళీ కనిపించాడు. ఈసారి అతను పక్కకి తప్పుకోలేదు. బదులుగా చాలా ఉత్సాహంగా ఆయన వైపు నడిచాడు. వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈరోజు మీకు తిరిగి ఇవ్వడానికి నా దగ్గర ఇది ఉంది అని ఒక పువ్వు ఇచ్చాడు. ఆ వ్యాపారి నవ్వాడు. కొన్ని డబ్బులిచ్చి ఆ పువ్వు తీసుకున్నాడు. వెళ్లే ముందు ఒక మాట అన్నాడు. ఆ మాటే అతని జీవితాన్ని మార్చేసింది. వ్యాపారి అంటే ఎవరు? సింపుల్గా విలువను మార్పిడి చేసేవాడు, అంతే. ఈ చిన్న డెఫినేషన్ అతని మైండ్లో బలంగా రిజిస్టర్ అయిపోయింది. నేనిచ్చేది కేవలం పువ్వులు కాదు, నేనొక విలువను అందిస్తున్నాను. అప్పుడు అతనికి పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఓ, జనాలు నాకు దానం ఇవ్వట్లేదు, నేనిస్తున్న పువ్వులకు వాళ్ళు డబ్బులిస్తున్నారు. అంటే నాకంటూ ఒక వ్యాపారం ఉంది. నేను బిచ్చగాడిని కాదు, నేనొక వ్యాపారిని. ఈ కొత్త గుర్తింపు, ఈ కొత్త ఆలోచన
అతనికి విపరీతమైన కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ రోజు అక్కడికక్కడే ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఈ రైల్వే స్టేషన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకూడదు అని. సీన్ కట్ చేస్తే 6 నెలల తర్వాత అదే రైల్వే స్టేషన్. ఇద్దరు చాలా సక్సెస్ఫుల్గా కనిపించే వ్యక్తులు కలుసుకున్నారు. వాళ్లలో ఒకరు మనకు తెలిసిన ఆ ఒరిజినల్ బిజినెస్ మ్యాన్. మరి రెండో వ్యక్తి? ఆ రెండో వ్యక్తి ఎవరో కాదు, మన కథలోని మాజీ బిచ్చగాడు. ఇప్పుడు అతను ఒక పెద్ద పూల వ్యాపారి. తన బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్తున్నాడు. అతనిలో వచ్చిన మార్పు చూసి ఆ బిజినెస్ మ్యాన్ ఆశ్చర్యపోయాడు. బిజినెస్ మ్యాన్ అడిగాడు, అసలు నమ్మలేకపోతున్నాను, నీలో ఇంత మార్పు ఎలా సాధ్యమైంది అని. దానికతను చెప్పిన సమాధానం ఈ కథకే సారాంశం. నిజానికి నేనెప్పుడూ బెచ్చగాడిని కాదు, నేను మొదటి నుంచి ఒక వ్యాపారినే. నన్ను నేను ఆ దృష్టితో చూసుకోవడం నేర్చుకోవాల్సొచ్చింది, అంతే. సో ఈ కథ మనకి ఏం నేర్పిస్తుంది? సింపుల్గా 3 విషయాలు. 1, మనం ఇతరులకి ఇవ్వగల విలువ ఏంటో కనుక్కోవడం. 2, మన గురించి మనకుள்ள అభిప్రాయాన్ని, మన ఐడెంటిటీని మార్చుకోవడం. అన్నిటికన్నా ముఖ్యంగా 3, మన ఆలోచనే మన భవిష్యత్తును తయారు చేస్తుందని బలంగా నమ్మడం. మనం ఎలా ఆలోచిస్తామో అలాగే తయారవుతాం. మనల్ని మనం తక్కువగా చూసుకుంటే మన జీవితం కూడా అలాగే ఉండిపోతుంది. అదే మనల్ని మనం ఒక విలువను సృష్టించే వ్యక్తిగా చూసుకుంటే గొప్పతనం సాధించడం ఖాయం. కాబట్టి ఈ కథ మనందరి ముందు ఒకే ఒక ప్రశ్నను ఉంచుతోంది. ఈ ప్రపంచానికి తిరిగి ఇవ్వడానికి మన దగ్గరున్న విలువ ఏంటి?